పట్నం రైతు మిత్రులకు స్వాగతం. తోటను సాగు చేస్తూ మన మనసులు బాగు చేసుకుందాం. ఒక చిన్న మంచి మాట, రతన్ టాటా గారు చెప్పినట్టుగా ఇనుము తనంతటదే తుప్పు పట్టి పాడైపోతుంది. అదేవిధంగా మనిషిని కూడా ఏ వ్యక్తి పాడు చేయలేడు. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి తన మైండ్లో ఉన్నటువంటి మానసిక పరిస్థితే తనని పాడు చేస్తుందని తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలి అంటే ఎవరి కర్మకు వారే బాధ్యులవుతారు. ప్రతి వీడియోలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ఈరోజు ఈ వీడియోలో ప్రశ్న, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్గా చెప్పుకోబడేటువంటి ఈ ప్లాంట్ పేరు ఏంటి? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడుతున్నాయండి. వర్షాలు పడడం వల్ల అవి చాలా నీరసించిపోవడం, దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ మట్టిలో ఉన్నటువంటి పోషకాలని మళ్ళీ పెంచడం కోసం మనం బోన్ మీల్ తీసుకున్నామండి. బోన్ మీల్ ఒక 1/2 kg లేదా కేజీ, అంటే ఒక 10 kgల మాగిన పశువుల ఎరువు కలపడం కోసం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తయారు చేస్తూ ఉన్నాం. ఇక రెండవది పవర్ లేదా పొటాష్ బ్యాక్టీరియా. ఇది మొక్క యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని పెంచి అనేక రకాల చీడపీడల నుండి కాపాడబడుతుంది. కాయ దశలో ఉన్నటువంటి మొక్కలకు మంచి రంగుని కలిగించి కాయ సైజుని పెంచి కాత కూడా ఎక్కువ వచ్చేలాగా చూస్తుంది. ఇక మూడవది ఫాస్ఫో పవర్ లేదా ఫాస్ఫో బ్యాక్టీరియా. ఫాస్ఫరస్ అనేది మొక్క యొక్క ప్రతి జీవకణంలో కనిపిస్తుంది. ఇది శక్తి బదిలీ అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ఇంకా కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్, అలాగే ఇంకా చక్కెర మరియు పిండి పదార్థాల పరివర్తన, మొక్క లోపల పోషక కదలిక మరియు జన్యు బదిలీలతో సహా ఇలా మొక్క యొక్క కీలక విధుల్లో పాల్గొంటుంది. ఇక నాలుగవది వేపపిండి. ఇది కూడా ఒక 1/2 kg వరకు తీసుకోవచ్చు. టోటల్గా బోన్ మీల్ 1/2 kg, వేపపిండి 1/2 kg, ఫాస్ఫో పవర్ 1/4 kg, పొటాష్ బ్యాక్టీరియా 1/4 kg. ఈ నాలుగిటితో పాటుగా ఒక 10 kgల మాగిన పశువుల ఎరువు కానీ లేదా వెర్మీ కంపోస్ట్ కానీ తీసుకోవచ్చు. ఇలా వీటన్నిటితో పాటు కలిపి ఇవ్వడం వల్ల మొక్కకు చాలా శక్తి వస్తుంది. పొటాష్ బ్యాక్టీరియా మరియు ఫాస్ఫో బ్యాక్టీరియా ఒక్కొక్క మొక్కకు ఒక 1/2 స్పూన్ అందేలా చూసుకోవాలి. ఇక మిగతావన్నీ కూడా మంచి న్యూట్రియంట్స్ కావడం వల్ల మొక్కకు తగినంత అందివ్వవచ్చు. ఇక వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ప్రతి మొక్కకు కూడా గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు అందించినట్లయితే మళ్ళీ మొక్క శక్తిని పుంజుకుంటుంది. వర్షాలు ఆగిన తర్వాత కంపల్సరీగా ఈ విధంగా మనం కొన్ని పోషక పదార్థాలని మొక్కలకు అందించినట్లయితే మొక్కలు తప్పకుండా మనకి మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఏ మొక్కకైనా ఎరువును అందించేటప్పుడు ఈ విధంగా ఆ మొక్క చుట్టూ ఉన్నటువంటి మట్టిని పెగిలించి తర్వాత వేసినట్లయితే ఇది మట్టిలో బాగా కలిసిపోతుంది. మొక్కకు మంచి పోషక విలువలు అందుతాయి. మీరు మీ మొక్కలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏమేమి అందిస్తున్నారు, ఇటువంటి విషయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అది మీతో పాటుగా ఎందరికో ఉపయోగపడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి మరిన్ని లేటెస్ట్ గార్డెనింగ్ అప్డేట్స్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.